మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క జోన్కి సంబంధించి, నియోజకవర్గాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా సేమ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు మొత్తంగా ఎక్కడ చూసినా దశాబ్ద ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరగలేదని కూడా ప్రధానంగా ఆరోపిస్తూ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇంటికి ఉద్యోగం కానీ, నిరుద్యోగ భృతి కానీ, డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ హామీలు ఇచ్చి ఎక్కడ నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ మరికొన్ని రోజులు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిఘా పెట్టిందని చెప్పొచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే టీపీసీసీ అధిష్టానం నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దశాబ్ది ఉత్సవాల దగా పేరిట ధర్నా కార్యక్రమాలు నిర్వహించింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహించారు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా నారాయణపేట్, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చెల్ల, షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుని రోడ్లపైకి కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానాల సమాధులపై తమ పునాదులు ఏర్పరచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కుటుంబ పాలనతో నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, తర్వాత ప్రజారంజక పాలన అంటూ ఒకవైపు చెప్తూ ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా, అసంపూర్తిగా నెరవేర్చకుండా తమ కుటుంబం మాత్రమే బాగుపడేలా ఈ రోజు పాలిస్తున్నాడంటూ కూడా వాళ్ళు విమర్శలు చేశారు. ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో డబుల్ బెడ్రూమ్ కానీ, తర్వాత ఇంటికి ఉద్యోగం కానీ, నిరుద్యోగ భృతి కానీ, తర్వాత దళిత బంధు పేరిట, తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్న బీసీ బంధు పేరిట కేవలం హల్చల్ చేస్తుంది తప్ప ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదంటూ కూడా వాళ్ళు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ త్వరలోనే అధికారంలోకి రాబోతుందని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ రాబోయే 4-5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన కూడా అందిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కావనేవి తెలంగాణ పండుగ చేసుకుంటున్నారని, ఈ 4-5 నెలలే ఈ పండుగను ఎంతవరకు చేసుకుంటారో చేసుకోవాలని, తర్వాత తెలంగాణ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారంటూ కూడా వాళ్ళు దుయ్యబట్టారు. రాజశేఖర్ ఒకటి ప్రదీప్, మనం ఇంకోటి ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, కలిసి ఉంటే కలదు సుఖం అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు మర్చిపోతుంది అనుకోవచ్చు. అంటే ఇక్కడ చూసినటువంటి పరిస్థితి అనిరుద్ధ్ రెడ్డి కానీ, చంద్రశేఖర్ కానీ వేరువేరుగా చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వారి మధ్య అంతర్యుద్ధం అనుకోవచ్చు, లేకపోతే కార్యక్రమాలు కూడా అలా నిర్వహించాలని ప్లాన్ లో భాగంగానే చేశారనుకోవచ్చు. ఏదైతే చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాటి నుంచి అనిరుద్ధ్ రెడ్డి, చంద్రశేఖర్లు ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. దీనిపై అధిష్టానం కూడా దృష్టి సాధించలేదని చెప్పొచ్చు. అయితే గతంలో బండుబట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్రలో భాగంగా ఏదైతే జడ్చల్లో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి తన ఇరువైపులా ఇద్దరు నేతలు ఉంచుకొని ప్రసంగించిన నేపథ్యంలో కూడా వాళ్ళు కలవకపోవడం కొంత కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతుందని చెప్పొచ్చు. ఈ ఇద్దరు నాయకులు కలిస్తే తప్ప జడ్చలలో కానీ, ఇటు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని కూడా కింది స్థాయి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే దశాబ్ది ఉత్సవాల దగా పీరిట నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో ముందుగా చంద్రశేఖర్ వర్గం జడ్చల్లోని స్థానిక అంబేద్కర్ కూడలిలో ధర్నా నిర్వహించిన అనంతరం అనిరుద్ధ్ రెడ్డి వర్గం కూడా కేసీఆర్ చిత్రపటాన్ని 10 తలలున్న కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా దీనిపై దృష్టి సాలని కూడా కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నాయకులు కోరుతున్నారు. ఇద్దరు కలిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గంలో బలం కూడా చేకూరదని కూడా వారు అంటున్నారు. రాష్ట్రం అది ప్రధానంగా ఫైనల్ గా అంటే దశాబ్ది దగా పేరుతో అంటే కేసీఆర్ని ఒక రావణాసుల్లాగా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిరసనలు తెలుపుతుందో ఇదన్నింటిలో కూడా దశాబ్ది ఉత్సవాలు నిజంగా కేవలం
కేసీఆర్ పార్టీకి సంబంధించిన నేతలే లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే తెలంగాణ సాధించలేదు, అందరూ సాధించారు కాబట్టి అందులో భాగస్వాములు చేస్తుంటే, అంటే వామపక్షాలు కూడా భాగస్వామ్యం చేస్తుంటే ఇలాంటి ఆరోపణలు ఈరోజు ఎదుర్కొనే పరిస్థితి లేదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దానిపై మీ సమాధానం ఏంటి? మీరు అనేది కరెక్టే రాజశేఖర్. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధించడంలో సబండ వర్గాలు అంటే ఒక బిఆర్ఎస్ ప్రభుత్వమే కాకుండా కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పొచ్చు. అయితే అదే నేపథ్యంలో సబ్బండ వర్గాలు అంటే బిఎస్పీ కానీ, సిపిఐ, సిపిఎం కానీ ఇతర పార్టీలు కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న సందర్భం అయితే ఉంది. అయితే సబ్బండ వర్గాలు ఈ నేపథ్యంలోనే 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల మీదే తెలంగాణ ఏర్పడింది అని కూడా మనము దీన్ని చెప్పకుండా ఉండలేము. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సర్కారు ఈ రోజు నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరులకు నివాళులు అర్పించడంలో బీఆర్ఎస్ సర్కార్ అమరవీరుల కుటుంబాలకి ఏం చేసిందో చెప్పాలని కూడా కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నించినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఏదైతే 1200 కుటుంబాల ఆత్మ బలిదానాలు ఈ రోజు ఘోషిస్తున్నాయని తెలంగాణ ఏదైతే సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై కూడా ఆత్మలు ఘోషిస్తున్నాయంటూ కూడా వాళ్ళు విమర్శలు గుప్పించారు రాజశేఖర్.